భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు కేవలం 6.75% వడ్డీ రేటు నుంచే విద్యారుణాలను ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఫుల్ టైం కోర్సులకే కాదు, పార్ట్ టైం కోర్సులకు ఎడ్యుకేషన్ లోన్స్ ఫర్ పార్ట్ టైం కోర్సెస్ సైతం ఈ లోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2021లో ప్రధాన బ్యాంకులు ఎంత వడ్డీ రేటుతో ఎడ్యుకేషన్ లోన్లు అందిస్తున్నాయో పోల్చి చూద్దాం. 1. పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ బ్యాంకు గరిష్ట రుణంపై ఎటువంటి పరిమితి లేదు. గరిష్టంగా 15 సంవత్సరాల వ్యవధి రుణాలు అందజేస్తుంది. ఎటువంటి పూచీకత్తు లేకుండానే 7.5 లక్షల రూపాయలు వరకు రుణం మంజూరు చేస్తుంది. భారతదేశంతో పాటు విదేశీ విద్యకు సైతం ఈ రుణాలు తీసుకోవచ్చు. కోర్సు పూర్తయిన 6 నెలల నుంచి లోన్ రీపేమెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతి పెద్ద రుణదాత అయిన ఎస్బీఐ తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్ అందజేస్తుంది. మహిళా విద్యార్థులకు రాయితీపై 20 లక్షల రూపాయలు వరకు లోన్ ఆఫర్ చేస్తుంది. రూపాయలు 7.5 లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాన్ని ఆఫర్ చేస్తుంది. కోర్సు పూర్తయిన 12 నెలల తర్వాత లోన్ రీపేమెంట్ ప్రక్రియ మొదలవుతుంది. 3. యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ ఈ బ్యాంకు గరిష్టంగా రూపాయలు 1 కోటి వరకు ఎడ్యుకేషన్ లోన్ అందజేస్తుంది. 15 సంవత్సరాల గరిష్ట రుణ వ్యవధిని అభ్యర్థులు ఉపయోగించుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ ఎటువంటి పూచీకత్తు లేకుండానే 4 లక్షల రూపాయలు వరకు రుణం మంజూరు చేస్తుంది. భారతదేశంతో పాటు విదేశీ విద్యకు సైతం ఈ రుణాలు తీసుకోవచ్చు. ఈ బ్యాంకు కేవలం 15 రోజుల్లో రుణాన్ని బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం మరో విశేషం. కోర్సు పూర్తయిన 6 నెలల నుంచి లోన్ రీపేమెంట్ మొదలవుతుంది. 4. బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ బ్యాంకు గరిష్టంగా రూపాయలు 80 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ అందజేస్తుంది. గరిష్టంగా 10 నుంచి 15 సంవత్సరాల వ్యవధిపై రుణాలు ఇస్తుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండానే 4 లక్షల రూపాయలు వరకు రుణం మంజూరు చేస్తుంది. కేవలం ఉన్నత విద్యకే కాకుండా నర్సరీ నుంచి పీజీ వరకు రుణాలు ఆఫర్ చేస్తుంది. మహిళలకు రాయితీపై రుణాలు అందజేస్తుంది. 5. హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారత్లో ఉన్నత విద్య కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గరిష్టంగా 20 లక్షల రూపాయలు, విదేశాల్లో అయితే 35 లక్షల రూపాయలు వరకు రుణాలు అందజేస్తుంది. ఎటువంటి పూచీకత్తు లేకుండానే ఈ లోన్ను ఆఫర్ చేస్తుండటం విశేషం. 15 సంవత్సరాల వ్యవధిపై ఈ రుణాలను అందజేస్తుంది. 6. టాటా క్యాపిటల్ ఎడ్యుకేషన్ లోన్. టాటా క్యాపిటల్ ఎడ్యుకేషన్ లోన్ టాటా క్యాపిటల్ ఫైనాన్స్ సంస్థ మెరిట్ విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ ఆఫర్ చేస్తోంది. ఈ సంస్థ గరిష్టంగా 30 లక్షల రూపాయలు వరకు 6 సంవత్సరాల వ్యవధితో రుణాన్ని మంజూరు చేస్తుంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా 4 లక్షల రూపాయలు వరకు రుణం అందజేస్తుంది. కనీస డాక్యుమెంటేషన్తో తక్కువ సమయంలోనే లోన్కు ఆమోదం లభిస్తుంది. యూజీ, పీజీ, డాక్టోరల్ కోర్సులు, పీహెచ్డీ, 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి కలిగిన సర్టిఫికేట్ కోర్సులకు రుణాలు మంజూరు చేస్తుంది. ఎడ్యుకేషన్ లోన్ కింద కవర్ అయ్యే ఖర్చులు. ఎంత మొత్తంలో రుణం మంజూరు చేయాలనేది మీరు చేయబోయే కోర్సు ఫీజుపై ఆధారపడి ఉంటుంది. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు, బీమా ప్రీమియం, పుస్తకాలకు అయ్యే ఖర్చు, ఎగ్జామ్ లైబ్రరీ ఫీజు, కోర్సు పూర్తి చేయడానికి అవసరమైన కంప్యూటర్ ల్యాప్టాప్కు అయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. అంతేకాదు కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్ రిఫండబుల్ డిపాజిట్, ఇన్స్టిట్యూషన్ బిల్లులు,
స్టడీ టూర్లు, థీసిస్, ప్రాజెక్ట్ వర్క్ వంటివి పూర్తి చేయడానికి అవసరమయ్యే ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఈ ఎడ్యుకేషన్ లోన్ను బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. ఎడ్యుకేషన్ లోన్ ఫీచర్లు, ప్రయోజనాలు. ఎడ్యుకేషన్ లోన్ ఫీచర్స్. 1. వివిధ బ్యాంకులు గరిష్టంగా 1 కోటి రూపాయలు వరకు విద్యా రుణం మంజూరు చేసే అవకాశం ఉంది. 2. లోన్ రీపేమెంట్ వ్యవధి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. 3. భారతదేశంతో పాటు విదేశాల్లో చదువులకు సైతం రుణాలు అందుబాటులో ఉన్నాయి. 4. వీసా కోసం దరఖాస్తు చేయడానికి ముందే బ్యాంకులు అభ్యర్థుల అకౌంట్కు లోన్ మొత్తాన్ని జమ చేస్తాయి. 5. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సేకరించడానికి డోర్ స్టెప్ సేవలు అందుబాటులో ఉన్నాయి. 6. బ్యాంకు ఉద్యోగుల పిల్లలు రాయితీపై ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చు. 7. కొన్ని బ్యాంకులు మహిళా విద్యార్థులకు రాయితీపై ఎడ్యుకేషన్ లోన్లు మంజూరు చేస్తున్నాయి. 8. కోర్సు పూర్తయిన ఏడాది వరకు మారటోరియం అవకాశం ఉంటుంది. అంటే ఈ కాలంలో మీరు వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదు. 9. చెల్లించిన వడ్డీపై 8 సంవత్సరాల వరకు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. తెలంగాణ వార్తలు, సినిమా, ఎన్నికలు, లైఫ్ స్టైల్, రాశి ఫలాలు, టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్, జాబ్స్, బిగ్ బాస్, ఫోటో గ్యాలరీ, వైరల్, సంక్షిప్త వార్తలు, స్పోర్ట్స్, బిజినెస్, టీవీ, ఆధ్యాత్మికం, వీడియో గ్యాలరీ, ట్రావెల్, జోక్స్, ఎన్నికలు, వెబ్ స్టోరీ, ఎడ్యుకేషన్ న్యూస్, బోర్డ్ ఎగ్జామ్స్, ప్రవేశాలు, పరీక్ష ఫలితాలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, వెబ్ స్టోరీలు. Telugu News Education Study Tips. Vidya Lakshmi scheme introduced by Government of India helps students for an education loan. Education loan రూపాయలు 10 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. సులభంగా ఇలా అప్లై చేసుకోండి. విద్యా లక్ష్మి పోర్టల్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్. ఉన్నత చదువుల కోసం బ్యాంక్ లోన్ తీసుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలివే. విద్యా లక్ష్మి పోర్టల్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్. చదువుకోవాలనే తపన ఉన్నా, ఆర్థిక కష్టాల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న వారి సంఖ్య భారీగా ఉంటున్న విషయం తెలిసిందే. కొంతమంది అయితే విద్యారుణం, ఎడ్యుకేషన్ లోన్ వైపు అడుగులు వేస్తారు. అయితే వీళ్లు లోన్ పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాలనే భావన ఉంది. అయితే ప్రస్తుతం ఆ అవసరం లేకుండా ఇంటి నుంచి నేరుగా దరఖాస్తు చేసుకుని రుణం పొందే అవకాశం విద్యాలక్ష్మి పథకం కల్పిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ABA) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చిన తెలిసిందే. NSDL ఈ-గవర్నెన్స్ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు సులభంగా, అతి తక్కువ వడ్డీతో ఎలాంటి పూచికత్తులు లేకుండా రుణాలు పొందేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఇది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్ను 2015 ఆగస్టు 15న ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ABA) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్ను నిర్వహిస్తున్నాయి. ఈ వేదికలో దాదాపు 39 ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులు రిజిస్టరై ఉన్నాయి. ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఎంపిక చేసుకున్న కోర్సు, కళాశాల ఆధారంగా 127 రకాల ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్లను అందుబాటులో ఉంచారు. అర్హత ఉండే విద్యార్థులకు 15 రోజుల్లో ఈ వేదిక ద్వారా ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేస్తారు.
గరిష్టంగా 10 లక్షల రూపాయలు వరకు రుణం. విద్యాలక్ష్మి పథకం ద్వారా గరిష్టంగా 10 లక్షల రూపాయలు వరకు రుణం మంజూరు చేస్తారు. 7.5 లక్షల రూపాయలు దాటే రుణాలకు సొంత పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది. 4.5 లక్షల రూపాయలు వరకు లేదా 4.5 లక్షల రూపాయలు లోపు రుణాలకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ అందిస్తుంది. మహిళా విద్యా ప్రోత్సాహకంలో భాగంగా మహిళా విద్యార్థులకు అదనపు రాయితీలను కల్పిస్తుంది. ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ డిప్లొమా ప్రొఫెషనల్ కోర్సులు, చార్టెడ్ అకౌంట్స్, ఐఐఎం మేనేజ్మెంట్, ఐఐటి, వృత్తి విద్యా కోర్సులు, విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదివే వారికి ఈ పథకం ద్వారా రుణాలు ఇస్తున్నారు. యూజీసీ, ఏఐసిటిఈ ఇతర ప్రభుత్వ అధీకృత సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వారికి ఈ రుణాలు అందజేస్తారు. అయితే పూచీకత్తు లేకుండా రుణం పొందడానికి సదరు విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం 4.5 లక్షలకు లోపు ఉండాలి. అయితే ఇది ఒక రుణానికి మాత్రమే వర్తిస్తుంది. ఈ పత్రాలు సమర్పించాలి. విద్యార్హతల సర్టిఫికెట్లు. చివరిసారిగా విద్యార్థి చదివిన కోర్సుకు సంబంధించి ఉత్తీర్ణత సర్టిఫికేట్. కొత్తగా తాను చదవబోయే కోర్సుకు సంబంధించి అడ్మిషన్ ధృవపత్రాలు. కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం. ఇంకా ఏవైనా బ్యాంకులు అడిగితే ఆ పత్రాలు సమర్పించాలి.